మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం ఇది. దసరా జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు చాలా ఆహ్, దిల్‌దార్ జరుపుకుంటారు. తెలంగాణలో దసరా అంటేనే దిల్‌దార్ నడుస్తది. మరి ఆడ మీరు ఏడ ఆపగలుగుతారో, ఇక్కడ మందునట, మద్యమట అమ్మకుండా అమ్మితే అమ్మకాలు జరిపితే 2019 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాడట మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్. ఇక ఇంకొక స్ట్రేంజ్ న్యూస్, పాలపిట్టను బంధిస్తే జైలుకినట. దసరా నాడు అందరం కొత్త బట్టలేసుకొని ఊరవతలకి పోయి పాలపిట్టను చూస్తాం. అది మన సాంప్రదాయం. సరే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఆడ బయట కనబడతలేవు ఈ రేడియేషన్ రకరకాల కారణాలతోటి. మనం ఒక్కళ్ళం చేసింది కాదు. కొంతమంది దాన్ని తీసుకొచ్చి ఇలా చూపెడతా ఉంటారు. ఇప్పుడు అన్ని ఫార్మాలిటీ అయిపోయినాయి. అన్ని నేచురల్‌గా దొరకలే కాబట్టి. ఇప్పుడు అట్లా పట్టుకొని వస్తే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారట. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అట పాలపిట్టను పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శించడం నేరమని సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు అన్నారు. ఇప్పుడు దాన్ని ఒక రోజు ఏమో పట్టుకొని పాపం ఆయన చూపెడతాడు, తర్వాత తెడిచిపెడతాడు. 24 తెలంగాణ ప్రజలు ఇక 365 రోజులు పాలపిట్టనే చూసుకోవడం కూర్చోరు కదా. ఏడాదికి ఒక్క నడుస్తుంది దసరా. ఆనాడు ఒక్కనాడే చూస్తారు. తెల్లారి పక్కపంట పోయినా పట్టించుకోరు. పాలపిట్ట ఏ రోజు ఏది అవసరమో అదే చేస్తారు కదా ఎవరైనా. ఇక దానికట పాలపిట్ట ఎవరైనా పట్టుకొస్తే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటారట. ఎవరైనా వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తే 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా కూడా నాడు. 3 ఏళ్ళు జైలు, ₹1,00,000 జరిమానా. వామ్మో, ముచ్చట పెద్దగా ఉంది కదా. నేరాన్ని ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులుగా శిక్షించబడతారని తెలిపారు. తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రపక్షి అని ఇది ప్రమాదంలో పడిన పక్షి జాతి అని అన్నారు. సో సహజ ఆవరణ వ్యవస్థ నాశనం కావడం వల్ల పాలపిట్ట పక్షి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దసరా పండుగ సందర్భంగా ఇలాంటి ఘటనలకు పాల్పడినా ప్రోత్సహించినా కూడా శిక్షార్హులేనని తెలిపారు. సో మొత్తంగా ఇదట పట్టుకోకురి, పాలపిట్టను పట్టుకుంటే 3 ఏళ్ళు జైలు శిక్షనట, అట్లనే ₹1,00,000 జరిమానానట. చట్టం, జంతు సంరక్షణ చట్టం గట్టిగానే ఉన్నది. మరి ఇది తెలంగాణ ప్రజలు అంటే జనరల్ మ్యాక్సిమం ఇది పట్టుకొని రాగా తెలంగాణలో అయితే నేను చాలా తక్కువ చూసిన. ఇప్పుడు పల్లెటూరు ప్రాంతాల్లో అక్కడెక్కడైతే కనబడతా ఉంటాయి. ఏమున్నా హైదరాబాద్ లాంటి నగరాలలో కొంచెం పెద్ద నగరాలలో మాత్రం కొంచెం కనబడ కష్టం కాబట్టి ఎవరైనా పట్టుకొస్తారు కావచ్చు. అట్లా ఎవరైనా అవగాహన లేకుండా పట్టుకొచ్చే వాళ్ళు ఉంటే కూడా జర జాగ్రత్త పడుర్రి. ఖచ్చితంగా చూడాలని ఏం లేదు. చాలా మంది కనబడకపోయినా కూడా